ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. మరొకసారి శ్రీ హెచ్ఎస్ఎన్ రాజు గారితో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. వారు మాస్టర్ ఈకే గారితో ట్రావెల్ చేసి వారి సాహిత్యాన్ని జనాలకు పరిచయం చేస్తూ వారి సంస్థకి ఇప్పుడు ప్రెసిడెంట్గాను నిర్వహిస్తూ ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సాహిత్య సేవలు చేస్తున్నటువంటి మహానుభావులు. యోగం గురించి, యోగంలోని అంతరార్థాల గురించి, అష్టాంగ యోగం గురించి ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. అసలుకి పతంజలి యోగ సూత్రాలు, యోగము అంటే పతంజలి యోగ సూత్రాలు, ఇప్పుడు యోగా డే రాబోతుంది కాబట్టి పతంజలి అంటే ఎవరైనా సరే యోగా చిత్తవృత్తి నిరోధ ఇట్లాంటివి 2-3 ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే పతంజలి యోగ సూత్రాలు అనేది మనకి 196 ఉన్నాయి, 4 పాదాలు ఉన్నాయి. అలాగే దాంట్లో అష్టాంగ యోగం అనేది ప్రధానంగా చెప్పబడింది. ఇది ప్రస్తావిస్తూ ఉంటారు. అసలుకి మనకి యోగా అనే దానికి అష్టాంగ యోగము అనేది ఒక ప్రతిపాదనగా చేశారు. దీన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, అసలు అష్టాంగ యోగము అంటే ఏంటి, దాంట్లో ఒక్కొక్క దాని గురించి మాకు క్లియర్గా వివరిస్తారా? చాలా సంతోషం అండి. మొట్టమొదట జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డేగా ఐక్యరాజ్య సమితి వాళ్ళు నిర్ణయించారు. దాని వెనక మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకు కృషి కూడా ఉన్నది. అయితే జూన్ 21 అనేది మరి వాళ్ళకి తెలిసి చేశారా, తెలియక చేశారా, దైవికంగా జరిగిందా అనేది నాకు తెలియదు. కానీ సంవత్సరంలో 4 రోజులు ప్రధానంగా మనకు ఉంటాయి. అంటే ఒక రోజులో సూర్యోదయం, మిట్ట మధ్యాహ్నం, సూర్యాస్తమయం, అర్ధరాత్రి ఎట్లాగైతే ఉంటాయో సంవత్సరంలో కూడా అలాగా ఒక 4 రోజులు ఉంటాయన్నమాట. మరి ఈక్వినాక్సెస్ డేస్ అంటారు. మార్చ్ 21 వెనల్ ఈక్వినాక్స్ అంటారు. భూమధ్యరేఖ నుంచి చూసినట్లయితే సూర్యోదయం, సూర్యాస్తమయం, సూర్యోదయం ఎగ్జాక్ట్గా 12 గంటలు ఉంటుంది. రోజుకి ఎగ్జాక్ట్గా ఉంటుంది అనమాట. భూమధ్యరేఖ నుంచి చూస్తే మార్చ్ 21 నాడు. అందుకే సైన్స్ సిద్ధాంతం ప్రకారంగా మార్చ్ 21ని బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ అని అంటారు. నేను మళ్ళీ ఆ క్యాలిక్యులేషన్స్ వెళ్ళట్లేదు. అదంతా కొంచెం డిఫరెంట్. ఇండియన్ క్యాలెండర్ ఒక రకంగా ఉంటుంది, వెస్ట్రన్ క్యాలెండర్ ఒక రకంగా ఉంటుంది. నేను ఆ టెక్నికాలిటీస్లోకి వెళ్ళట్లేదు. ఏదైనా మార్చి 21 నాడు భూమధ్యరేఖ నుంచి సూర్యోదయానికి, సూర్యాస్తమయానికి మళ్ళీ సూర్యోదయానికి ఈక్వల్గా ఉంటుంది. అట్లాగే సెప్టెంబర్ 21, 22 ఆ రోజు కూడా అలాగే ఉంటుంది. సో అవి 2 డేస్ అయిపోయాయి. మార్చ్ 21 అయిపోయింది కదా. జూన్ 21కి వచ్చేటప్పటికి సూర్యుడు దక్షిణాయనం పక్క మారటం అనేది ప్రారంభించినప్పుడు లాంగెస్ట్ డే, అంటే సంవత్సరం మొత్తం మీద పగటి కాలం ఎక్కువగా ఉంటుంది, రాత్రి కాలం తక్కువగా ఉంటుంది. అది జూన్ 21. సెప్టెంబర్ 22, 21 నాడు ఈక్వల్గా ఉంటాయి. డిసెంబర్ 22కి వెళ్ళేటప్పటికి లాంగెస్ట్ నైట్, షార్టెస్ట్ డే టైం ఉంటుంది. వెనల్ ఈక్వినాక్స్, ఆటమ్ ఈక్వినాక్స్. జూన్ ఏమో అది సమ్మర్ సాల్స్టిస్, అదే వింటర్ సాల్స్టిస్. సూర్యుడి తాలూకు గమనాలు ఉత్తర దక్షిణకి మారడం లాంటిదంతా దీంట్లో ఉంటుంది. అట్లాంటి ఒక డే జూన్ 21 నాడు ఈ ఇంటర్నేషనల్ యోగా డే పెట్టడం అనేది అది యాదృచ్ఛికమా, దైవికమా, లేకపోతే వాళ్ళు తెలిసి పెట్టారా తెలియదు. కానీ ఆ రోజు దక్షిణం పక్క సూర్యుడి తాలూకు గమనం అనేది పెద్ద సైన్స్ అంతా ఉంటుంది. ఆధ్యాత్మికంగా చాలా మంచి వెలుగులు అందించే రోజు అని చెప్పి మనం అంటే పగలు ఎక్కువ ఉంటుందంటే సూర్యుడు ఎక్కువసేపు ఉంటాడు. సూర్యుడు అంటే మనలో ఆత్మకారకుడు, మన ప్రజ్ఞ, మన చైతన్యం, మన తాలూకు ప్రాణశక్తి అన్నీ సూర్య భగవానుడే. కాబట్టి ఆ రోజు నాడు చాలా ఒక యోగ చైతన్యం అనేది మనలో పనిచేస్తుంది అనేటటువంటిది మనకు తెలిస్తే సరిపోతుంది. అంతకన్నా డీటెయిల్స్లోకి మనం వెళ్ళొద్దు. ఈరోజు మన ఈ దీంట్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే సబ్జెక్ట్ చాలా పెద్దది. ఎంత క్లుప్తంగా యోగంతో అస్సలు పరిచయం లేనటువంటి వాళ్ళైనా, యోగంతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళైనా ఎవరైనా సరే యోగ సాధన అనేది ఎంత సింపుల్గా, ఎంత హాయిగా, ఎంత ప్రశాంతంగా చేసుకోవచ్చో
అంత సింపుల్గా చెప్పడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. నేను దాంట్లో అంతరార్థాల్లోకి, డీటెయిల్స్లోకి, సంస్కృత పదాల్లోకి, ఆ సూత్రాల్లోకి కాకుండా అష్టాంగ మార్గాన్ని పతంజలి మహర్షి ఇచ్చినటువంటి విధానంలో ఎంత సింపుల్గా అర్థం చేసుకుని, ఎంత సింపుల్గా ప్రాణాయామం చేసుకోవాలి, ఎంత సింపుల్గా ధ్యానం చేసుకోవాలి, ఎంత సింపుల్గా ధారణ చేసుకోవాలి, ఎంత సింపుల్గా యోగ స్థితిలోకి మనం వెళ్ళడానికి అవకాశం ఉంది. అంతా అయిన తర్వాత ఇంత సింపుల్గా ఉంటుందా యోగ సాధన అన్నట్టుగా చెప్పడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట యోగ శాస్త్రానికి ప్రామాణికమైన గ్రంథాలు రెండే మనకి భూగోళం మొత్తం మీద. భగవద్గీత, ఉపనిషత్తుల తాలూకు సారాన్ని మొత్తాన్ని అంతా తీసుకొచ్చి శ్రీకృష్ణుడు దాని యోగంగా భగవద్గీతలో అర్జునుడి మూలంగా అందించాడు. నెక్స్ట్ పతంజలి యోగ సూత్రాలు, అష్టాంగ యోగము అంటారు. ఎవరైనా నిజంగా యోగ శాస్త్రాన్ని కానీ, యోగ విజ్ఞానాన్ని కానీ, యోగ సాధన కానీ ఏదైనా సరే చాలా సీరియస్గా జీవితంలో తీసుకున్నప్పుడు పతంజలి యోగ సూత్రాలని చదువుకొని, భగవద్గీతను చదువుకొని, మళ్ళా యోగ సూత్రాలను చదువుకుంటే రెండిట్లో కూడా చాలా విషయాలు చాలా చక్కగా ఒకలాగానే అనిపిస్తాయి. జీవితాన్ని యోగమయంగా చేసుకోవడం అంటే ఏంటో భగవద్గీత చెప్తుంది. ఆ యోగమయంగా చేసుకునే విధానానికి సాధన మార్గాన్ని పతంజలి యోగ సూత్రాలు చెప్తాయి. ఈ రెండు సైమల్టేనియస్గా వెళ్తూ ఉంటాయి. అది దాన్ని చక్కగా వివరించినటువంటి వాళ్ళు, అంటే ప్రాక్టికల్గా వివరించినటువంటి వాళ్ళు చాలామందిలో ఉన్నారు. కానీ అందులో మాస్టర్ ఈకే గారు, ఇక్రాల కృష్ణమాచారి గారు రాసినటువంటి ఈ రెండింటికి ఆయన వ్యాఖ్యానాలు రాశారు. అవి చాలా గొప్పగా ఉంటాయి. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా యోగ సూత్రాల్లోకి వచ్చేద్దాం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. యమ నియమాలు లేకుండా యోగంలోకి వెళ్ళటానికి, ప్రవేశానికి అసలు అర్హత ఏమనికి రాదు. ఎంత పెద్దవాళ్ళు ఏం చెప్పినా కూడా యమ నియమాలు అనేటటువంటి జీవితంలో మనం సాధనలోకి తీసుకొని అంతో ఇంతో అవి సాధన చేసుకోకపోతే యోగంలోకి ప్రవేశం రాదు. మొట్టమొదట యమంలో ఏంటుంటాయంటే యమము నియమము అంటే యమములో ఏముంటాయంటే అహింస, సత్యము, ఆస్తేయము, బ్రహ్మచర్యము, తర్వాత అపరిగ్రహం. అహింస అంటే ఏంటంటే జంతువుల్ని చంపకపోవటము, లేకపోతే జంతువుల్ని బలులు ఇవ్వకపోవటము, మాంసాహారం తినకపోవడం వరకే అహింస అనేది మనం అనుకుంటాం. అహింస అంటే ఏ రకంగానూ మన చేతులతో కానీ, మన మాటలతో కానీ, మన చూపులతో కానీ, మన ప్రవర్తనతో కానీ ఏ రకంగా ఎవరిని హింసించకపోవడం అహింస. అందులోనే జంతువుల్ని హింసించకపోవడం కూడా ఒక భాగం. అదే మొట్టమొదటి ప్రాక్టీస్ చేయాలి. ఈ సులువా కష్టమా? ఇది గంట సేపు ధ్యానం చేయమంటే చేయగలుగుతాం, కానీ 2 గంటలు ధ్యానం చేయమంటే చేస్తాం, కానీ అరగంట మనం ప్రాణాయామం చేయమంటే చేస్తాం. కానీ ఎవరిని మనసు కష్టపెట్టకూడదు, ఎవ్వరూ మన వల్ల మనసు వాళ్ళు ఇబ్బంది పడకూడదు, ఎవ్వరికి మనం హాని చేయకూడదు అంటే అది సాధనలో చాలా పెద్ద ఉన్నతమైనది. చాలా ఉన్నతమైనది. అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు ఏదో సందర్భంలో మన వల్ల ఖచ్చితంగా బాధపడతారు. అర్థమవుతుందా? తర్వాత సత్యం. సత్యం అంటే ఏంటి? అబద్ధాలు చెప్పకుండా ఉంటాం. ఒకటి సత్యము అంటే చాలా పెద్దది కదా అది. సో మన వరకు తీసుకుంటే మనం ఇప్పుడు తక్కువ స్థాయిలో వెళ్తున్నాం కాబట్టి మన వరకు తీసుకుంటే అబద్ధాలు చెప్పొద్దు, సత్యాన్నే మాట్లాడు. సత్యాన్ని మాట్లాడు కానీ చక్కగా మాట్లాడు. సత్యాన్ని నువ్వు పరుషంగా మాట్లాడద్దు. సత్యమే వీళ్ళంతా సత్యమే మాట్లాడుతుండు. కాబట్టి ఏం చెప్తారు పెద్దలు? ఎక్కువ మౌనాన్ని అభ్యాసం చేయమని చెప్తారు. ఎందుకు మౌన అభ్యాసం చేయమని చెప్తారు అంటే, మనం అట్లా మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకు తెలియకుండా చాలా విషయాలు, కొన్ని డంబానికో, దర్పానికో, లేకపోతే మరో దానికో తెలిసినవి తెలియనివి చాలా మాట్లాడుతూ ఉంటాం మనం.
ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడి వదిలేస్తే అక్కర్లేని విషయాల పక్క మనం పోం కాబట్టి ఆ దోషం అంటది. సత్యాన్నే వీలైనంత వరకు మాట్లాడండి సుమా అని చెప్పారు. తర్వాత ఆస్తేయం. ఆస్తేయం అంటే ఏంటి? దొంగతనం చేయకపోవటం, అపహరణ చేయకపోవటం. మనం అనుకోవచ్చు దొంగతనం మనం ఎక్కడ చేస్తామండి అనుకోవచ్చు. ప్రతిరోజు మనం దొంగతనం చేస్తూనే ఉంటాం. దొంగతనం చేయడం అంటే అర్థం ఏంటి? వస్తువులు ఎత్తుకుపోవడం ఒకటే దొంగతనం చేయడం కాదు. మీరు ఏదో పుస్తకం, మంచి పుస్తకం రాశారు, మీరు మంచి విషయాలు రాశారు, నేను అందులో విషయాలు మీకు చెప్పకుండా నా పుస్తకంలో నేను రాసేసుకోవటం దొంగతనమే. ఏదో మీకు మంచి అవకాశం వస్తుంది, నాకు తెలిసింది, మీకు తెలియకుండా అవకాశాన్ని నేను తీసుకెళ్ళిపోయాను, దొంగతనం. ఎవరో పెద్దలు మంచి విషయాలు చెప్పారు, పెద్దలు ఆ చెప్పిన విషయాలు, పెద్దవాళ్ళు ఇంత మంచి విషయాలు చెప్పారని చెప్పి వాళ్ళ పేరు కూడా చెప్పకుండా నా లెక్చర్స్లో నా విషయాలుగా నేను చెప్పుకెళ్ళిపోతున్నాను అనుకోండి, దొంగతనమే. ఇట్లాగా మనకు తెలియకుండా చాలా దొంగతనాలు చేస్తూ ఉంటాం. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని కాదు, చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఏదో ఒక చోట దొంగతనం చేస్తూ ఉంటారు. అది చేతుసుమా అని చెప్తున్నాడు, ఆస్తేయం. తర్వాత బ్రహ్మచర్యం. ఇది చాలా 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 కష్టమైన సాధన. అన్నిట్లోకి బ్రహ్మచర్య సాధన చాలా కష్టమైంది. బ్రహ్మచర్యము అంటే అన్మ్యారీడ్ అని కాదు. బ్రహ్మచర్యం వేరు, అన్మ్యారీడ్ వేరు. అన్మ్యారీడ్ బ్రహ్మచారి ఉండాలని రూల్ ఏది లేదు. బ్రహ్మచర్యం అంటే వివాహం అయినంత వరకు వీర్యస్ఖలనం జరగకుండా ఏ వీర్యం అయితే వాళ్ళు ప్రొడ్యూస్ అవుతుందో అది ఊర్ధముఖం పట్టి ఓజస్సు, తేజస్సు, బ్రాజస్సు అట్లాగా మారి ఊర్ధముఖం పట్టి అదే వాళ్ళు ఒక సంకల్పంగా ఒక తేజస్సుగా మారుతుంది. అందుకే చాలామంది యోగులు బ్రహ్మచర్యాన్ని చాలా పకడ్బందీగా వాళ్ళు అమలు చేస్తారు. భారతీయ విధానంలో తర్వాత ఏం చేశారంటే అందరూ బ్రహ్మచారులుగా ఉంటే మళ్ళీ సృష్టికి ప్రసృష్టి జరగాలి కదా. అందుకు భారతదేశంలో వివాహ వ్యవస్థ అనేది ప్రవేశపెట్టి వీడి మనసు వేరే వెళ్ళకుండా ఏకపత్ని వ్రతం కూడా పెట్టారు. పెట్టి ఏం చెప్పారు? దాంపత్యం ఎందుకు స్త్రీ పురుషుల మధ్య అంటే కేవలం సంతానం కలగడం కోసం మాత్రమే దాంపత్యం సుమా అని చెప్పారు. ఇది కేవలం భారతీయ ధర్మశాస్త్రాల్లో మాత్రమే ఉంటుంది ఈ టీచింగ్. ఎందుకు వివాహం అంటే కేవలం ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి సంతానాన్ని పొందడానికి గురించి మాత్రమే దాంపత్యం సుమా, నాట్ ఫర్ ఎనీ ఎంజాయ్మెంట్ ఆర్ ఎగ్జైట్మెంట్ అని చెప్పారు. దానికి ముందు బ్రహ్మచర్యం చెప్పారు. అట్లాంటి బ్రహ్మచర్యం అవలంబించినటువంటి వాడు గృహస్థయి ఏకపత్ని వ్రతం అనేది పాటిస్తూ ఆ వీర్యాన్ని సంతానం గురించి మాత్రమే అనేటటువంటి భావనతో ఉపయోగించినప్పుడు అక్కడ మంచి జీవులు పుడతారు, ఆరోగ్యవంతమైన జీవులు పుడతారు, తేజస్తో ఉన్నటువంటి వాళ్ళ జీవితం పుడతారు, ధారణ ఉన్నటువంటి జీవులు పుడతారు, దేశ శ్రేయస్సు కోరేటటువంటి వాళ్ళు పుడతారు, మానవ శ్రేయస్సు కోరేటటువంటి వాళ్ళు పుడతారు. నెగిటివ్ థాట్స్ ఏవి లేకుండా అంతా కూడా చక్కటి ఒక భావంతో ఉన్న పిల్లలు పుడతారు. ఆ బ్రహ్మచర్యలో అంత ఉంది. యమనియమాలు అక్కర్లేదు, నేను ధ్యానం చేసుకుని సరిపోతుందంటే కుదరదు. అట్లా పతంజలికి ఆ మాత్రం తెలియదా? అర్థమైందా? బ్రహ్మచర్యం. తర్వాత అపరిగ్రహం. ఇది ఇంకా 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 చాలా చాలా కష్టం. అపరిగ్రహం అంటే అర్థం ఏంటంటే ఎక్కడి నుంచి ఆశించకపోవటం, తీసుకోకపోవటం. ఇది కుదురుతుందా ఎవరికైనా ప్రపంచంలో? ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఆశ ఉంటుంది. ఎక్కడ తీసుకోవాల్సి వస్తుంది, లేకపోతే బ్రతకలేరు. కాబట్టి మన కలియుగంలో ఉన్నాం కాబట్టి మన జీవనోపాధికో మరొక దానికో ఎవరి మీద మనం ఆధారపడాలి కాబట్టి తీసుకోవాల్సి వస్తుంది. అందుకు ఎట్లాగ మార్చారంటే అది కూడా మార్పే, అడ్జస్ట్మెంటే. నీకు అవసరమైనంత వరకు తీసుకో తప్ప అవసరం లేని దాన్ని దురాశకు పోయి ఎక్కడ పడితే అక్కడ, ఎవరి దగ్గరే తగ్గితే వాళ్ళ దగ్గర, ఎంత పడితే అంత, ఏది పడితే అది తీసుకోవద్దు సుమా అని దాన్ని మార్చారు ఈకే గారు లాంటి వారు. అసలు న్యాయంగా అయితే ఎక్కడి నుంచి ఎవరు వాళ్ళు ఏం తీసుకోకూడదు. వాళ్ళు అవధూతలు ఉంటారు. ఉదాహరణకి అవధూతలు అంటే ఇప్పుడు అవధూతలు అని పేరు పెట్టుకున్న వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు అండి. నిజమైన అవధూతలు ఉంటారు.
వాళ్ళ వాళ్ళ వాళ్ళు మనకు కనిపించరు. కనిపిస్తే నమ్మకంగా అవధూత ఏముంది, కనిపించరు. కనిపించుకున్న వాళ్ళు ఏం చేస్తారా, పిచ్చోళ్ళ తిరుగుతూ ఉంటారు. ఎవరిని అన్నం పెడితే తింటారు, లేకపోతే శుభ్రంగా వెళ్ళి పడుకుంటారు. అడగరు ఎవరిని, అడగరు. అలాగే తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఎవరిని ఏం పట్టించుకోరు. ఎవరికి ఉపదేశాలు చేయడం గట్రా వాళ్ళే ఇష్టపడరు. ఎప్పుడో ఇష్టం ఉంటే కోట్లో లక్షల్లో ఒకటికో ఇద్దరికో చేస్తారో మనకు తెలియదు. ఎవ్వరూ ఏమి ఇవ్వకపోతే నీళ్ళు తాగేసి పడుకుంటారు. నీళ్ళు లేకపోతే చెట్టు ఆకులు వదిలేస్తుంది కదా, ఆకులు తినేసి పడుకుంటారు. లేదా అలా పడుకుంటారు వాళ్ళు. ఎవరిని అడగరు వాళ్ళు. నిజమైన అవధూత లక్షణం అది. అపరిగ్రహం అంటే అర్థం ఏంటంటే దాన్ని జీవితంలో ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేయాలి. ఎలా ప్రాక్టీస్ చేయాలంటే మనకి, మన జీవనోపాధికి, మనం కష్టపడుతున్న దానికి, మనం కష్టపడి మన జీవనోపాధి సంపాదించుకునేటప్పుడు ఇతరుల నుంచి తీసుకోవడం తప్పులేదు. కానీ మనం కష్టపడకుండా ఇతరుల సంపాదన అంతా తీసుకుని మనం ఆశించడం, మనం తీసుకోవటం, మనం పోగేసుకోవడం లాంటి కార్యక్రమాలు అపరిగ్రహంలో ఉండవు. ఇది ఎవరు ప్రాక్టీస్ చేస్తారు? పెద్ద పెద్ద వాళ్ళే చేయరు. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది యమం అంటే ఎంత కష్టమో. అంటే ప్రాణాయామ 5 స్టెప్స్ ఉన్నాయి కదా, ప్రాణాయామం, ధ్యానం, అవి చాలా ఈజీ, ఇవి చాలా కష్టం. ఇవన్నీ ప్రాక్టీస్ చేసిన తర్వాత కానీ ఆ కాలంలో గురువులు ఉపదేశం చేసేవాళ్ళు కాదు, యోగంలోకి ప్రవేశం ఇచ్చేవాళ్ళు కాదు. అదేదా ఇది యమం అనే స్టెప్లో. నెక్స్ట్ నియమము. నియమం మొట్టమొదట శౌచము, క్లీన్లీనెస్. దీని మీద ఎంతసేపు చెప్పవచ్చు మనం? ఒక 2-3 లెక్చర్లు చేయొచ్చు. ఇందులో అన్ని పాయింట్ల మీద కొన్ని గంటల లెక్చర్లు చేయొచ్చండి. శౌచం అంటే ఏ క్లీన్లీనెస్? కేవలం శరీరాన్ని శుభ్రం చేసుకుని సరిపోతుందా? మన నాలుగు కూడా శుభ్రం చేసుకోవాలిగా. అంటే మాటను కూడా శుభ్రంగా చక్కగా మాట్లాడాలి. మనస్సును శుభ్రం చేసుకోవాలిగా. భావాలని శుభ్రం చేసుకోవాలిగా. ఈ చుట్టూరైనా ఆరా ఉంటుంది, అది శుభ్రంగా ఉండాలిగా. ఎవరి మీద మన దగ్గరికి వస్తే పని చేయాలంటే అది కూడా శుభ్రంగా ఉండాలిగా. అంచేత ఎప్పుడు కూడా క్లీన్లీనెస్ అనేటటువంటిది పెట్టుకుని వేషభాషల దగ్గర నుంచి శరీరం క్లీన్ చేసుకోవడం దగ్గర నుంచి, లోపల ఉన్నటువంటి అంతర్గత అవయవాలను క్లీన్ చేసుకోవడం దగ్గర నుంచి, లోపల ఏదైతే శరీరానికి అక్కర్లేదో ఆ వాయువుల్ని పైకి పంపించడం దగ్గర నుంచి, జీర్ణం కానటువంటిది టాక్సిక్ మ్యాటర్స్గా మారిపోతాయి కాబట్టి అవి శరీరంలో ఉండకుండా వాటన్నిటిని కూడా బయటికి పంపించడం దగ్గర నుంచి, మన నోట్లోంచి వచ్చేటటువంటి మాట ఏదైతే ఉందో చాలా పవిత్రంగా ఉండడం దగ్గర నుంచి, మన మనసులోంచి వెళ్ళే భావం ఏదైతే ఉందో అది చాలా బాగుండే దగ్గర నుంచి అంత క్లీన్లీనెస్ అనేది మనం మెయింటైన్ చేయాలి. శౌచం అంటే చిన్న విషయం కాదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. శౌచం అనేది ఎందుకు, మనం కరోనా ఎందుకు వచ్చింది? శౌచం అనేది పూర్తిగా భూగోళం నుంచి నాశనం అయిపోయింది కాబట్టి ఒకరినొకరు చూసుకుంటే కరోనా వస్తుందేమో అంత స్థాయికి తీసుకెళ్ళిందా? మరి భార్యాభర్తలు కూడా ఒకళ్ళు చూసుకోకుండా పక్క గదిలో ఉన్నారా? ఎంత భయపడి చచ్చారు ఆ రోజుల్లో. భార్య చనిపోతే కూడా భర్త శ్మశానానికి వెళ్ళలేని పరిస్థితి కదా, ఎవరినో పంపించాడు కదా ఇచ్చి. అక్కడ దాకా నేచర్ పట్టుకొస్తే తేడా వస్తాయి. శౌచం అంటే అదే. షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, కాగులించుకోవడం, ఇది చేయటం, అది ఎంగిలంతా తినేసేయడం, ఇదంతా శౌచం కిందే వస్తుంది. అవేవి చేయకూడదు. అది ఆరోగ్యానికి హానికరం. అది అయిపోగానే మళ్ళీ మనం మొదలు పెట్టేసాం కదా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. భోజనానికి కూర్చుంటాం అందరూ. భోజనానికి వెళ్దామని చెప్పి మనం ట్యాప్ దగ్గర చేయి కడుక్కొని భోజనానికి వెళ్దాం అనుకుంటాం. అప్పుడే ఎవరో ఒక ఆయన వస్తాడు. రాగానే మీకు ఏం చేస్తాడు ఆయన? షేక్ హ్యాండ్ ఇస్తాడు. రోడ్డు మీద తిరిగి వస్తాడు. కారో, స్కూటరో, ఆటో ఏదో మొత్తం వస్తాడు. ఆ చేతి నిండా బ్యాక్టీరియా ఉంటుంది. అందరూ ఇలా వరుసగా కూర్చుంటారు భోజనాలు చేతులు కడుక్కుని. అందరికీ వరుసగా ఆ షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ వెళ్తాడు. శౌచం ఇది. కరోనా ఏం నేర్పించింది? మనం భోజనం చేస్తూ ఉంటాం, విస్తరాకు ఉంటుంది. ఆయన మన ముందు నిలబడి మనతో మాట్లాడుతూ ఉంటాడు. టేబుల్ మీద 2 చేతులు పెట్టి మనతో మాట్లాడుతుంటాడు, మన ముఖం మీద ముఖం పెట్టి. ఆ నోట్లో తుప్పర్లను ఎక్కడికి వెళ్తాయి? శౌచం ఇది. ఇట్లాగా మీరు ఆలోచిస్తే శౌచం అనేది అసలు ఎప్పుడు ఫాలో అవ్వరు. ఎప్పుడైనా సంతోషంగా ఎప్పుడు ఉంటాడండి.
ఎప్పుడూ ఏదో ఒక వాంటింగ్ ఉంటుంది. 1000 ఉంటే 1,00,000, 1,00,000 ఉంటే 1,00,00,000, 1,00,00,000 ఉంటే మిలియను, మిలియన్ ఉంటే బిలియను, సింగిల్ బెడ్రూమ్ ఉంటే డబుల్ బెడ్రూము, త్రిబుల్ బెడ్రూమ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఎంత ఉన్నా కూడా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలనేటటువంటి ఒక తపన తప్పిస్తే, ఒక వాంటింగ్ తప్పిస్తే, డిస్సాటిస్ఫాక్షన్ తప్పిస్తే ఎవరన్నా తృప్తిగా ఉంటారా? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామండి, సంతోషంగా ఉండంటే అర్థమయ్యేది తెలుసా? నేను మాట్లాడగలుగుతున్నాను, నా గొంతు నాకు సహకరిస్తుంది, నా మాట మీరు వినగలుగుతున్నారు, మీ చెవు బాగా పనిచేస్తుంది, దానికి మనం చాలా సంతోషించాలి. మరి రికార్డ్ చేస్తాము, కరెంట్ పోలేదు, దానికి మనం సంతోషించాలి. రూమ్లో నడిచి వచ్చాము, మన 2 కాళ్ళు బాగా పనిచేస్తున్నాయి, కూర్చున్నాం, నడు నొప్పి లేదు, దానికి మనం సంతోషించాలి. సంతోషించడానికి కొన్ని వందల, కొన్ని వేల కారణాలు ఉంటాయి సంతోషించే బుద్ధి ఉంటే. ఆ బుద్ధి అక్కడ ఉంటుంది, ఇంకా ఏదో లేదు, ఇంకా ఏదో లేదు, ఇంకా ఏదో లేదు, ఇంకా ఏదో లేదు. అది యోగానికి సరిపడదు. అట్లాగని చెప్పి ఉన్నదాంతో సరిపెట్టుకోమని కాదు, ఉన్నదాంతో సంపాదించుకోవాలి, కష్టపడి సంపాదించుకోవాలి, ఏదైనా చేయాలి, ఏదైనా చేయాలి. కానీ అది లేదే అని ఇప్పుడు దుఃఖపడినంత మాత్రాన అది రాదు. ఆ సంతోషాన్ని ప్రాక్టీస్ చేసినటువంటి వాడే యోగ స్థితిలోకి వెళ్ళగలుగుతాడు. అదేనా? శౌచము, సంతోషము, తపస్సు. తపస్సు దగ్గర పాయింట్ వస్తుంది. తపస్సు అంటే మనం ఏం చెప్పుకుందాం అంటే, తపస్సు అంటే ఆ పై స్టెప్కి వద్దాం అక్కడ చెప్పుకుందాము. తపస్సు అంటే ఏంటంటే, మీరు ఏ పని చేసినా దాన్ని ఒక తపస్సులాగా చేయాలి, ఫోకస్డ్గా చేయాలి. ఫోకస్డ్ అనేది కూడా చాలా చిన్న వర్డ్, అది తప్ప ఇంకొకటి లేదు, అది తప్ప ఇంకొకటి లేదు. విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్నాడు, మేనకు వచ్చి డ్యాన్స్ చేసింది, ఈయన తపస్సులోంచి బయటకు వచ్చాడు, శకుంతల పుట్టింది. ఆ తపస్సు కాదు అది. తపస్సు అంటే ఏదైతే మనస్సులో ఒక ధ్యేయం ఉందో, ఒక లక్ష్యం ఉందో, ఆ ధ్యేయంతో ఒకటైపోవడం తపస్సు. ఏ పని చేసినా అట్లా చేయాలి, అది తపస్సు అంటే. మనోవాకాయ కర్మలతో కూడా తపస్సు చేయాలని చెప్పి శ్రీకృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో. అంచేత మీరు ఏ పని చేసినా తపస్సు అంటే దాని మీదే మనస్సు ఉంటుంది తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా పక్కెళ్ళదు, అది తపస్సు చెప్పాడు. చెప్పిన తర్వాత స్వాధ్యాయము. స్వాధ్యాయం అంటే అర్థం ఏంటి? అధ్యయనం చేయటం. అధ్యయనము, అధ్యాపనం అని మనం చెప్తారు కదా. స్వాధ్యాయం అంటే అధ్యయనం చేయటం. ఇంకొకటి నేను చెప్పన, మనల్ని కూడా అధ్యయనం చేసుకోవటం. సెల్ఫ్ స్టడీ, ఆత్మపరిశీలనం. ఇతరులను కాదు చేసేది, మనల్ని మనం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం కూడా స్టడీ చేసుకుంటూ ఉండాలి, గ్రంథాలను చదువుకుంటూ ఉండాలి, మహాత్ముల చరిత్రలు చదువుకుంటూ ఉండాలి. వాళ్ళ తాలూకు జీవితాలని మనం ఒక స్ఫూర్తిగా మనం తీసుకోగలగాలి. మంచి విషయాలంతా మన జీవితంలోకి, సాధనలోకి మలుచుకోగలగాలి. అందుకే ఏ రోజు కూడా నిద్రపోయే ముందుకి ఏ రోజు కూడా ఏదో ఒక మంచి గ్రంథాన్ని చదవకుండా అసలు ఆ రోజు నిద్రపోనే పోకూడదు. అది స్వాధ్యాయం. చిట్ట చివరిది ఈశ్వర ప్రణిధానం. ప్రణిధానం క్రియాయోగానికి భగవద్గీతలో, పతంజలిలో తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము కలిసి క్రియాయోగం అని చెప్పాడు. తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం, ఈ 3 కలిసి క్రియాయోగం అని చెప్పాడు. ఇప్పుడు ఈ క్రియాయోగ టెక్నిక్స్ ఎక్కడి నుంచి అని అడగబోతున్నాను. క్రియాయోగ టెక్నిక్స్ తర్వాత వాళ్ళు కనిపెట్టుకున్నారు. అకార్డింగ్ టు పతంజలి యోగ సూత్రాస్, ఈశ్వర ప్రణిధానము, తపస్సు, స్వాధ్యాయము 3 కలిసి ఈశ్వర ప్రణిధానం, 3 కలిసి క్రియాయోగం అని చెప్పాడు. దాన్ని ఈకే గారు అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈశ్వర ప్రణిధానము అంటే ఏంటి అంటే, మనల్ని మనం భగవంతుడికి సమర్పణ చేసుకోవటం. యమనియమాలతోనే యోగా అయిపోయింది. ఇక ప్రాణాయామాలు, ఆసనాలు ఇక ఎక్కడ ఆగుతాయి వీటి ముందు? యమనియమాలతోనే ఎవరైనా ప్రాక్టీస్ చేసుకుంటే చేసుకోవచ్చు, నెమ్మదిగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఏంది ఇవాళ నేను శుభ్రంగా శుచిగా ఉంటాను, ప్రతిరోజు ఉతికిన బట్టలు వేసుకుంటాను, ప్రతిరోజు చేతుల కాళ్ళు కడుక్కుంటాను, 2 పూట్ల స్నానం చేస్తాను,
శుచి. ఇది ఏది కష్టం దాంట్లో? ఉన్నదాని పట్ల కృతజ్ఞతా భావంతో ఉంటాను, లేకపోతే 10 మందితో మంచిగా మాట్లాడతాను, అబద్ధాలు చెప్పను, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. చెప్పాల్సి వచ్చినప్పుడు తక్కువ మాట్లాడితే ఈ గోలంతా ఉండదు కదా. ఈ అనవసరంగా వాడిది వీడిది మనకెందుకు, మనమే కష్టపడి సంపాదించుకుందాం. ఇట్లాగా చిన్న చిన్న ఈ చెప్పిన పాయింట్స్ ఉన్నాయే, అన్నిటికీ మనం ఎంతవరకు మనం చేయగలుగుతామో అంతవరకు ఒక పాయింట్ రాసి పెట్టుకుని సాధనలో వచ్చామనుకోండి, యమనియమాలు పూర్తి అయిపోయినట్టే. ప్రాక్టీస్ చేసుకోవడం మొదలెట్టాలి. ఇదంతా ప్రాక్టీస్ చేసుకోవడం ఇంద్రియ ఇబ్బంది కదా, చాలా ఇబ్బంది ఉంటుంది వీటిల్లో. ఏమి చేయగలుగుతాం? కాబట్టి కొంతమంది ఏం చెప్తారంటే, యమనియమాలు ఏముందండి, నా ముఖం మీరు ధ్యానం చేసుకోండి, ప్రాణాయామాలు చేసుకోండి, ధ్యానం చేసుకోండి, ఇక మీరేం చేయట్లేదు అంటారు. ఆ టీచింగ్ భారతీయమైన టీచింగ్ కాదు అది. దాంట్లో కొంచెం ఎస్కేపిజం ఉంటుంది. మంచి ఆన్సరబుల్ కదా ఇవన్నీ ఆన్సరబుల్. ఇవన్నీ ఆన్సరబుల్. ధ్యానం మీరే ఆన్సరబుల్. మీరు కళ్ళు మూసుకున్నారు, ధ్యానం చేస్తున్నారు, ఎటన్నా మనసు పోతుంది, ఎవడు చూసి వచ్చాడు? ఇవన్నీ ప్రపంచానికి ఆన్సరబుల్. అందుకే గుర్తుపెట్టుకోండి, ప్రపంచానికి ఆన్సరబుల్ అయిన పనులు చేస్తూ అటు క్వశ్చనబుల్ బిహేవియర్ లేనటువంటి వాడే నిజమైన యోగి. ఎందుకు వాడికి ఎవరి దగ్గర నుంచి కావాల్సింది ఏమి ఉండదు వాడికి. అంటే ప్రపంచానికి ఆన్సరబుల్ పనులు చేస్తూ క్వశ్చనబుల్ బిహేవియర్ లేకుండా ఉన్నవాడు యోగి. యోగి అలాగే ఉంటాడు. ఆసనాల గురించి చెప్పండి. ఆసనము స్థిరం సుఖం ఆసనం. ఇది పతంజలి యోగ సూత్రం. స్థిరంగా సుఖంగా కూర్చునేటటువంటి ఆసనంలో కూర్చొని నువ్వు యోగం చేసుకో, ధ్యానం చేసుకో అని మనకి సాధారణమైన అర్థం. అది చాలా సాధారణమైన అర్థం. అది ఏ ఆసనంలో అయినా కూర్చో, స్థిరంగా సుఖంగా కూర్చునే కాసేపు స్థిరంగా సుఖంగా కూర్చుని ఆసనంలో కూర్చో. సుఖాసనం కావచ్చు, సిద్ధాసనం కావచ్చు, పద్మాసనం కావచ్చు. పద్మాసనంలో అంతసేపు స్థిరంగా మనం కూర్చోవడం అనేది సాధ్యం కాదు, చాలా సాధన కావాలి. సుఖాసనంలో కూర్చుంటే ఏమవుతుందంటే, రోజు అలాగే కూర్చుంటాం కాబట్టి కింద కూర్చుని అలవాటున్నటువంటి వాళ్ళు రోజు అలవాటైన ఆసనంలో కూర్చుంటే శరీరం కొంచెం తేలిగ్గా లైట్గా తీసుకుంటుంది మైండ్. కాబట్టి రికమెండెడ్ ఆసన ఫర్ ప్రాణాయామ ఆర్ ధ్యాన ఈజ్ సిద్ధాసన. సిద్ధాసనంలో ఉండటం కూర్చోవడం అనేటటువంటిది ఇజ్ హైలీ రికమెండెడ్. సిద్ధ ఆసన. సిద్ధాసనంలో కొన్ని సంవత్సరాల పాటు కూర్చుంటే తప్ప ఆసనం సిద్ధించదు, అది రూల్. అది సో సిద్ధాసనంలో కూర్చుంటే ఏమవుతుంది అన్నట్లయితే, ఒక పాదం తాలూకు ఒక మడము అది యానస్ కింద భాగంలో ఉంటుంది, ఆ ప్రెషర్ ఇస్తుంది కాబట్టి. రెండవది పైన ఉంటుంది కాబట్టి యోగ సాధన చేసుకునేటప్పుడు ఏ చైతన్యం అయితే మనలో వస్తుంది అనుకుంటామో అది అధోముఖం పట్టకుండా ఊర్ధముఖం పట్టేలాగా ఏ మడమైతే మనం యానస్కి కింద పెట్టి పైన ఇంకోటి పెడతామో అది అడ్డుకుంటుంది. పట్టుకుని మూలాధారం దగ్గర ఉండే కుండలిని శక్తి ఉంటుంది కదా, అది ఊర్ధముఖం పడ్డానికి కూడా ఒక పుష్ ఇస్తుంది. అది సిద్ధాసనంలో ఉండే అడ్వాంటేజ్. అది అంటే ఇన్ యాన్ అని చైనీస్ థియరీ ఉంటుంది. అట్లా మనం కూడా మూల బంధం అని కొన్ని బంధాలు మనం ప్రాక్టీస్ చేస్తుంటారు హఠయోగంలో. ఇవేవి ఎక్కడ లేకుండా సిద్ధాసనంలో పర్ఫెక్ట్గా కూర్చోగలిగితే ఈ ఇనియాన్ థియరీ చైనీస్ వాడిది మూలబంధం ఎందుకు వేసుకోవాలి, ఇవన్నీ దాంట్లో ఫుల్ఫిల్ అయిపోతాయి. సో సిద్ధాసనం అనేది ప్రాక్టీస్ చేసుకో. యాక్చువల్గా స్థిరం సుఖం ఆసనం అంటే ఎలా, ఆసనం అంటే అర్థం ఏంటంటే స్థిరంగా సుఖంగా భూమి మీద కూర్చోవడం ఒకటే అనేది కాకుండా మనం స్థిరంగా సుఖంగా కూడా ఆ బుద్ధిని కూడా నిలపడం కూడా మనకి చేత కావాలి. ఇది కాకుండా యోగులు అనేటువంటి వాడు, ఇది నెక్స్ట్ డైమెన్షన్ చెప్తున్నాను. యాక్చువల్గా ఇవాళ ఆ డైమెన్షన్స్కి వెళ్ళకూడదు అనుకున్నాను, కానీ ఇలా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. యోగులు అనేటువంటి వాళ్ళు ఎక్కడో హిమాలయ గుహల్లోనో లేదా వింధ్య పర్వత గుహల్లోనో మరో గుహల్లోనో ఎక్కడో వాళ్ళు ఒక చోట కూర్చుంటారు, శరీరంతో ఒక చోట కూర్చుంటారు. శరీరం అక్కడే ఉంటుంది, వాళ్ళు ఎక్కడ తపస్సు చేసుకుంటారో మనకు తెలియదు. ఇది నెక్స్ట్ డైమెన్షన్ చెప్తున్నాను నేను. శరీరం అక్కడే హిమాలయాలోనే శరీరం ఉంటుంది, వాళ్ళు అక్కడ ఉన్నారో లేదో మనకు తెలియదు, శరీరం మాత్రం ఉంటుంది. వాళ్ళు ఏ ప్రాంతానికి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు తపస్సు చేసుకోవచ్చు. గంగోటికి వెళ్ళి వాళ్ళు తపస్సు చేసుకోవచ్చు, వేరే గంగోటికి వెళ్ళి తపస్సు చేసుకోవచ్చు, లేదా మరో చోటుకి వెళ్ళి వాళ్ళు తపస్సు చేసుకోవచ్చు సుఖం శరీరంతో.
ఆ సాధనలు మామూలు వాళ్ళకి సాధ్యం కావు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా స్థాయిలు ఉంటాయి. మనస్సు బంధించే స్థితిలో మాత్రమే మన కర్మబంధాలు మనల్ని బంధిస్తాయి. దాని నుంచి బయటపడేటటువంటి సాధన క్రియల్లో మహాయోగులైనటువంటి వాళ్ళు ధ్యాన స్థితి అనేది ఎట్లా సాధించుకుంటారు, ఎక్కడ సాధించుకుంటారు అనేటటువంటిది ఒక డిఫరెంట్ సైన్స్. అది నేను హింటి చదువుతున్నా. దీన్ని ఎంతవరకైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకెళ్ళొచ్చు. కానీ ఈవేళ మనం చాలా క్లుప్తంగా చెప్పుకుందాం అనుకుంటున్నాం కాబట్టి స్థిరంగా సుఖంగా మనం కేసు కూర్చునే ఆసనం ఒకటే కాదు. యోగులైనటువంటి వాళ్ళు శరీరం అక్కడ పెట్టి వాళ్ళు ఎక్కడ ధ్యానం చేసుకుంటారు అనేది కూడా మనకు తెలియదు. అట్లాంటి ఒక ప్రక్రియ ఉంది సుమా యోగా ప్రక్రియలో. అది హయ్యర్ సైడ్ ఆఫ్ యోగాలోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది సుమా అని చెప్పి నేను ఆపేస్తున్నాను. అది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇవాళ ముఖ్యంగా మనం మాట్లాడుకునే దాంట్లో నేను బాగా మీ అందరి మైండ్స్ని ఇంప్రెస్ చేయదలుచుకుంది ఏంటంటే, దేన్ని ఎవరు బాగా స్పెషలైజ్ చేసుకుంటారో వాళ్ళు దాని చుట్టూరా పెద్ద ప్రపంచాన్ని అంతా అల్లేస్తారు. మనకి సామాన్య సాధకుడికి ఏం చేయాలో ఎంతవరకు చేయాలో అర్థం కాదు. నిజానికి యోగా ఆసనాలు భౌతిక శరీరానికి ప్రాణమయ శరీరానికి సంబంధించినటువంటివి. అంటే భౌతిక శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయడం గురించి కానీ, రక్త ప్రసరణ సక్రమంగా జరగడం గురించి కానీ, ప్రాణస్పందనలు సక్రమంగా జరగడం గురించి కానీ, శరీరంలో ఏ అవయవాలు దేనికోసం అయితే ప్రకృతితో క్రియేట్ చేయబడ్డాయో అవన్నీ కూడా వాటి పనులు సక్రమంగా నిర్వర్తించుకోవడం గురించి ఒక సిస్టమ్ ఆల్రెడీ మనలో ఎస్టాబ్లిష్ అయి ఉంది. మనం దాన్ని తయారు చేసుకోలేము. అది మనం డిస్టర్బ్ చేసుకుని ఉంటాం. ఆ డిస్టర్బ్ చేసుకుని ఉన్నదాన్ని మళ్ళా పట్టుకొచ్చి ఒక మార్గంలోకి తెచ్చి, యోగంలోకి తెచ్చి ఏవి వాటి పనులు సక్రమంగా చేసుకోవడానికి కావాల్సినటువంటి ఒక శారీరకమైన సాధన యోగాసనాలు. అందులో చాలా సైన్స్ ఉంటుంది. వాత పిత్త శ్లేష్మాల్ అని మనకి 3 తత్వాలతో శరీర నిర్మాణం చేయబడి ఉంటుంది. సో కొన్ని శరీర తత్వాలలో శ్లేష్మం ఎక్కువ ఉంటుంది, కొన్ని శరీర తత్వాల్లో వాతం ఎక్కువ ఉంటుంది, కొన్ని శరీర తత్వాలలో పిత్తం ఎక్కువ ఉంటుంది. ఎవరైతే ఆసనాలు వేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు 100 ఆసనాలు వేసిన అవసరం లేదు. వాళ్ళు శారీరక ధర్మాన్ని అర్థం చేసుకొని, శారీరక తత్వాన్ని అర్థం చేసుకొని, వాళ్ళ వ్యక్తిగత శారీరక నిర్మాణాన్ని అర్థం చేసుకొని ఏ ఆసనాలు వేసుకుంటే సరిపోతాయి అనేటటువంటిది అదొక సైన్స్ ఉంటుంది. యోగా టీచర్కి 100% అనాటమీ అండ్ ఫిజియాలజీ తెలియాలి. ఇక్కడ నేర్చుకుని అక్కడ నేర్చుకుని అట్లాగా ఆసనాలు నేర్చుకుంటూ వెళ్ళిపోతే దాన్ని సైంటిఫిక్ యోగా అనరు. యోగా టీచర్కి అనాటమీ ఫిజియాలజీ తెలియాలి. ఎవరికి ఏ ఆసనాలు పనిచేస్తాయి, ఎవరు ఏ ఆసనాలు వేయకూడదు, ఎవరు ఏ ఆసనాలు వేయాలి అనేటటువంటి యోగా టీచర్ తెలియాలి. అలాంటి ఆయన దగ్గరే మనం క్లాసులు తీసుకోవాలి. నాకు తెలిసి 9 ఆసనాలు, ఇది 3x3, ఒక సెట్ 3, ఒక సెట్ 3, ఇంకో సెట్ 3, 9 ఆసనాలు. లేదండి మరీ 9 ఆసనాల 9 నిమిషాల్లో అయిపోతుంది కదా అనుకుంటే ఇంకొక సెట్ 3 ఆసనాలు, 4 సెట్స్ అంటే 12 ఆసనాలు. 4x3 వేసుకుంటే ఎలాంటి ఆరోగ్య పరిస్థితుల్లో అయినా ఆరోగ్యాన్ని సక్రమంగా కాపాడుకోవడానికి ఆసనాలు చాలండి. ఆ 12 ఏంటి? ఆ శరీరతత్వాన్ని బట్టి మనం ప్రిస్క్రైబ్ చేయాలి. ఒకరికి ఒక శరీరతత్వం ఉంటుంది, దాన్ని బట్టి యోగా టీచర్ ప్రిస్క్రైబ్ చేసుకోవాలి. ముఖ్యంగా అందరూ ప్రాక్టీస్ చేయాల్సింది 100% వజ్రాసనం. అది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. మోకాళ్ళ నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు వజ్రాసనం వేయడానికి లేదు, వాళ్ళు వేయకూడదు. ఈ హెల్త్ కండిషన్స్ బట్టి ఆసనాలు మనం వెతుక్కోవాలి. భుజంగాసనం కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. ఇలాగా ఈ బెండ్ భుజంగాసనం వేయంగానే శలభాసనం ఈ బెండ్ ప్రాక్టీస్ చేయాలి. ఇలాగా ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ భుజంగాసనం భుజంగాసనం శలభాసనం వేసిన తర్వాత ధనురాసనం వేయాలి. 3వ సెట్గా తయారు చేసుకోవాలి. అట్లాగే వజ్రాసనం, యోగ ముద్ర లాంటివి, శశంగాసనం లాంటివి ఒక సెట్గా ప్రాక్టీస్ చేసుకోవాలి.
పశ్చిమోత్తాసనం లాంటివి ఒక సెట్గా ప్రాక్టీస్ చేసుకోవాలి. వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను బట్టి, వాళ్ళ శారీరక తత్వాన్ని బట్టి, వాళ్ళ శారీరకమైన సంసిద్ధతను బట్టి ఈ ఈ ఈ ప్రోగ్రామ్ యోగా టీచర్ తయారు చేసి పెట్టాలి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏ యోగాసనాలు వేసుకోవాలనే దానికన్నా కూడా ఒక 12 ఆసనాలు 9 ఆసనాలు దే ఆర్ మోర్ దాన్ ఇనఫ్. మనం వేసే యోగ ప్రదర్శనకి వాటికి కొన్ని వందల ఆసనాలు 70-50 ఆసనాలు వేసుకోవాలి తప్ప ఆరోగ్యానికి మాత్రం ఖచ్చితంగా 9 కానీ 12 ఆసనాలు సరిపోతాయి సుమా అని నేను చెప్తున్నాను. ప్రాణాయామానికి ప్రాణాయామం వేరు, ప్రాణాయామ ప్రక్రియలు వేరు, రెండిటికి సంబంధం లేదు. రెండు కూడా మనం ఒకే అర్థంతో వాడతాము. ప్రాణాయామము అంటే రెగ్యులేషన్ ఆఫ్ ద బ్రెత్, అంటే ప్రాణ అపానాలని సక్రమంగా మనం నియమించుకోవటము. ప్రాణము అంటే గాలి పీల్చుకోవడము, అపానము అంటే గాలి బయటికి వదలటము. అపానము అంటే మనం వేరే అర్థంతో వాడతాము, అది కరెక్ట్ మీనింగ్ కాదు. ప్రాణము అంటే లోపలికి తీసుకోవటం, ఉచ్ఛ్వాసము నిశ్వాసము. ఉచ్ఛ్వాస నిశ్వాసాల కన్నా కూడా ప్రాణాపానం అనేది ఇంకా మోర్ సైంటిఫిక్. ప్రాణము అంటే లోపలికి తీసుకునేటటువంటి శక్తిని ప్రాణము అంటాము. లోపల దాన్ని మనం బయటికి వదిలేటటువంటి శక్తిని అపానము అంటాము. ఈ ప్రాణాపానాలు సక్రమంగా జరిగితేనే శరీరం తాలూకు సమతుల్యత అనేది ఉంటుంది. అది ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా మనకు జరుగుతూ ఉంటుంది. అపానము అంటే అర్థం ఏంటంటే, శరీరానికి ఏదైతే అక్కర్లేదో అంతటినీ కూడా శరీరం ఇమీడియట్గా బయటికి విసర్జించేస్తుంది. అప్పుడు శరీరంలో ప్యూరిటీ ఉంటుంది. శరీరంలో లంగ్స్లో కానీ, లివర్ దగ్గర కానీ, ఇంటెస్టైన్స్లో కానీ, ఎక్కడ ఏ శరీర భాగంలో కానీ ఎక్కడ ఏ టాక్సిక్ మెటీరియల్ ఉండదు. ఈ అపాన శక్తి అనేది మనలో సరిగ్గా పనిచేయకపోతేనే చాలా మనలో పేరుకుపోయి బాడీ అంతా టాక్సిక్ అయిపోయి అనారోగ్యానికి దారితీస్తుంది. ప్రాణం అంటే ఏంటంటే పైనుంచి ఉండేటువంటి ప్రాణశక్తిని మనలోకి తీసుకోవడం ఉచ్ఛ్వాసం ద్వారా. సో సింపుల్ ఏంటంటే, ఉచ్ఛ్వాస నిశ్వాసల రెండింటి మధ్య సమానత్వాన్ని సాధించుకోవటమే ప్రాణాయామం. మిగతా అన్ని ప్రాణాయామ ప్రక్రియలు. ఈ ప్రాణాయామం చేయడానికి చాలా సింపుల్ అండి. మొట్టమొదటి అసలు యోగం అంటే ఏంటి తెలియదు, ప్రాణాయామం అంటే ఏంటి తెలియదు అనుకునేటటువంటి వాళ్ళు శుభ్రంగా కంఫర్టబుల్గా మఠం వేసి కూర్చుని, వీలైతే కింద కూర్చుని, ఏ తివాచి ఏ దేశ కింద కూర్చుని, వీలు కాకపోతే మీ ఇష్టం. తర్వాత దానికి కండిషన్స్ ఏమి లేవు. నిటారుగా వెనుమక ఎప్పుడు నిటారుగా పెట్టుకుని, తల కిందకి కానీ పైకి కానీ కాకుండా పర్పెండిక్యులర్గా ఎలా పెట్టుకుని, సింపుల్ ప్రాక్టీస్ ఏంటంటే గాలిని తను ఉద్దేశపూర్వకంగా పీల్చుకోవాలి. ఇంతవరకు మనం పీల్చుకోవట్లేదు గాలి, అది నడుస్తుంది. ప్రాణాయామంలో మొట్టమొదటి మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే, మనమేం గాలి పీల్చుకొని మనమేం గాలి వదిలిపెట్టట్లా. అదే లోపల ఏదో శక్తి ఉంది, అది గాలి తీసుకుంటుంది, అది గాలి వదిలిపెడుతుంది. అందులో మన ప్రమేయం ఏం లేదు. మన ప్రమేయం పెడితే మనం 5 నిమిషంలో చచ్చిపోతాం మనం. ఈ ప్రాణాయామాలు, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కానీ మన చేతికి అప్పగించి భగవంతుడు నువ్వే గాలి పీల్చుకుని నువ్వే గాలి వదిలిపెట్టంటే భూగోళం మీద ఎవ్వరూ నిమిషం తర్వాత ఎవరు భూగోళం మీద నిలబడరు. లోపల అది అప్రయత్నంగా జరుగుతుంది. ప్రాణాయామంలో ఏంటంటే అప్రయత్నంగా ఏదైతే జరుగుతుందో దాన్ని మనం ప్రయత్నపూర్వకంగా గాలి మనం తీసుకోవాలి. లోపలికి తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే, ప్రశాంతంగా కూర్చుని మనం కొంచెం గాలి ఎక్కువ తీసుకోవాలి, మరీ ఎక్కువ కాదు. ఎంతవరకు తీసుకోగలమో దానికన్నా కొంచెం ముందే ఆఫ్ చేయాలి. తర్వాత అంతసేపు మనసు దాని మీద పెట్టి నెమ్మదిగా మళ్ళీ గాలి నెమ్మదిగా బయటకు వదిలిపెట్టాలి. ఎంత గాలి మనం తీసుకున్నామో దానికి 2 times గాలి వదిలిపెట్టాలి బయటికి. అది ముందు ప్రాక్టీస్ చేయాలి. ఈ సింపుల్ ప్రాక్టీస్కే మీకు మొత్తం వస్తుంది. ఎప్పుడు ప్రాణాయామం చేయనటువంటి వాళ్ళు కళ్ళు మూసుకుని ఏం చేయకల, ఈ ముక్కు ఇదంతా చెప్పట్లేదు నేను, కళ్ళు మూసుకుని
ఇలాగా చాలా ప్రశాంతంగా ఏవి నాయిస్ క్రియేట్ చేయకుండా చూసుకుంటే ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ చేయమనండి ఎవరినైనా అసలు ఫస్ట్ టైం వాళ్ళకి 100% మత్తు వస్తుంది. వాళ్ళకి మైండ్ చాలా ప్రశాంతంగా అయిపోతుంది. జస్ట్ 2-3 మినిట్స్ జస్ట్ టేక్ ఇన్ టేక్ అవుట్, గాలి పీల్చుకోవడం గాలి వదలటం ఒకటే రోలు. గాలి పీల్చుకుంటున్నప్పుడు పొట్ట బయటకు వస్తుంది, మనం పొట్ట బయటకు తీసుకోవాల్సిన అవసరం లేదు, అదే బయటకు వస్తుంది. గాలి వదిలినప్పుడు పొట్ట అంతా లోపలికి వెళ్తుంది. అది అప్రయత్నంగా జరగాలి, అది మనం చేయాల్సిన అవసరం లేదు. గాలి తీసుకున్న దానికన్నా కూడా డబల్ గాలి బయటకు వదులుతూ ఉండాలి. ఇది ఫస్ట్ ప్రాక్టీస్, సింపుల్ ప్రాక్టీస్ అండి. రెండవ ప్రాక్టీస్ అంటే అనులోమ విలోమ ప్రాణాయామం. అనులోమ విలోమ ప్రాణాయామం అందరికీ తెలిసిందే, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇది బిగినింగ్ ప్రాణాయామం, ఎండింగ్ ప్రాణాయామం రెండు ఇదే అనుకోండి మీరు. చాలా మంచి ప్రాణాయామం. కుడి చేత్తో కుడి నాస్ట్రిల్ మూసి ఎడం చేత్తో గాలి తీసి పీల్చుకుంటాము, దీంతో వదులుతాము. మళ్ళీ దీంతోనే పీల్చుకుంటాము, దీంతో వదులుతాము, మళ్ళీ దీంతో వదులుతాము. ఇది అందరికీ తెలిసిన ప్రాణాయామమే. లెఫ్ట్ ఇన్ రైట్ అవుట్, రైట్ ఇన్ లెఫ్ట్ అవుట్. సింపుల్గా ఎడం ముక్కుతో గాలి పీల్చుకుంటాం, ముడి ముక్కుతో వదులుతాము. మళ్ళీ అదే కుడి ముక్కుతో గాలి పీల్చుకుంటాము, ఎడం ముక్కుతో గాలి వదులుతాము. ఇది అందరికీ తెలిసిన ప్రాణాయామం. నాడీ శోధన అంటారు, సూర్యచంద్ర నాడీ భేదన ప్రాణాయామం అంటారు, అనులోమ విలోమం అంటారు. ఇది చాలా గొప్ప ప్రాణాయామం. దీన్ని చాలా ప్రశాంతంగా చేయాలి. ఎంత ప్రశాంతంగా చేస్తే అంత యోగ స్థితిలోకి మీరు వెళ్ళిపోతారు. ఎంత ప్రశాంతం, దాని టెక్నిక్ ఏంటంటే గాలి పీల్చుకున్నప్పుడు స్ట్రైట్గా గాలి లోపలికి వెళ్తుంటే తీసుకోవాలి. అంటే ఒక స్ట్రా పెట్టి ఒక బాటిల్లో గ్లాసులో ఏదైనా డ్రింక్ వేసి స్ట్రాతో పీలిస్తే మీరు ఎట్లా పీలుస్తారు? స్పీడ్గా కాకపోయినా స్ట్రైట్గా వెళ్తుంది అది. అలాగా ఈ చేసినంతసేపు మీరు ఈ విశ్వాసంతో పాటు ఇలాగ జర్నీ చేయాలి. ఇటుపక్క జర్నీ చేయాలి, భ్రూ మధ్య పక్క జర్నీ చేయాలి. డబల్ ది టైం వదలాలి. వదిలి అక్కడ కొంచెం పాజ్ ఇవ్వాలి, ఫ్యూ సెకండ్స్ ఇచ్చి అప్పుడు మళ్ళీ గాలి పీల్చుకోవాలి. అక్కడ మళ్ళీ ఇక్కడ పాజ్ ఇవ్వాలి, మళ్ళీ గాలి వదలాలి, పాజ్ ఇవ్వాలి. పాజ్ తక్కువసేపే, 1 or 2 సెకండ్స్. ఆ పాజులోనే మొత్తం బ్యూటీ అంతా ఉంటుంది ఈ ప్రాణాయామంలో. మొట్టమొదటిలో పాజ్ మనం ఇవ్వలేము, ఎందుకు? వెంటనే మనం గాలి పీల్చుకోవాలి, పీల్చుకోకపోతే లంగ్స్ తట్టుకోలేము. ఈ సాధన చేస్తుండగా ఏమవుతుందంటే ఆ పాజ్ 2 చోట్ల ఇస్తాను చూసారా? ఈ సాధనలో ఉండే మొత్తం రహస్యం అంతా ఏంటంటే ఈ పాజులోనే ఉంటుంది మొత్తం రహస్యం అంతా. అది పెరుగుతున్న కొద్ది ఏమవుతుందో తెలుసా? మూలాధారం దగ్గర నుంచి కింద నుంచి వెళ్తున్నట్టు ఇడా పింగళ నాళ్ళు ఇలా వెళ్తుంటాయి కదా, అది ఇక్కడ దాకా వచ్చి ఆగుతాయి. అవి వాటి సంచలనం అద్భుతంగా జరుగుతుంది. సుషుమ్న ద్వారం అనేది నెమ్మదిగా తెరుచుకుంటూ అది అవకాశం ఉంటుంది. దీన్ని గంగా, యమున, సరస్వతి 3 నదులుగా చెప్తారు. ఎవరైతే ఈ ప్రాణాయామాన్ని ప్రతిరోజు చేస్తూ ఉంటారో, మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాణాయామం చేసిన తర్వాత నా గొంతు మారింది చూడండి. జస్ట్ మీ అబ్జర్వేషన్ కోసం చెప్తున్నాను నేను మీకు. నేను జస్ట్ 2 సార్లు ప్రాణాయామం చేసిన తర్వాత నా గొంతు మారింది చూడండి. రోజు చేస్తే ఏమవుతుందో మీరు చూసుకోండి. ఈ ప్రాణాయామం చేస్తే ఏమవుతుందంటే గంగా, యమున, సరస్వతి కాంబినేషన్ అయినటువంటి ప్రయాగలో మీరు ప్రతిరోజు స్నానం చేసినట్టే, యోగ స్నానం చేసినట్టే. ఇది ప్రాణాయామాల్లో చాలా ఇంపార్టెంట్ ప్రాణాయామం అండి. ఇది రెండో ప్రాణాయామం, చాలా సులువైన ప్రాణాయామం అండి. కానీ సులువు కూడా కాదండి. గాలి పీల్చుకున్నంతసేపు మీరు ఊర్ధముఖంగానే వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. సౌండ్ మీకు కావాలని చూపిస్తున్నాను, సౌండ్ చేయొద్దు.
ప్రతిరోజు అలా ప్రాణాయామం చేయడం వల్ల ఇది యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఇది రెండో ప్రాణాయామం అండి. మూడో ప్రాణాయామం అందరూ చేయకూడదు. హై బీపీ ఉన్న వాళ్ళు కానీ, ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాణాయామం నాడీ శోధ కాదు, కపాలభాతి ప్రాణాయామం. హై బీపీ ఉన్న వాళ్ళు కానీ, ఆపరేషన్స్ అయినటువంటి వాళ్ళు కానీ, హెవీ ఆస్తమా ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇలాంటి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు నాడీ శోధన ప్రాణాయామం చేయకూడదు. సార్ నాడీ శోధన కాదు, కపాలభాతి ప్రాణాయామం చేయకూడదు. కానీ కపాలభాతి ప్రాణాయామం చాలా అవసరం అండి. ఎందుకంటే ఇప్పుడు గట్ హెల్త్ అంటారు. సో ఈ రీజియన్ అంతా ఇది యాక్టివేట్ అయ్యి ఇది ప్యూరిఫై అయితే తప్ప మిగతా నాడీ మండలం కానీ, ఆహారం అనేది సరిగ్గా జీర్ణం కావడం కానీ, జీర్ణం కాని ఆహారం బయటికి వెళ్ళటం కానీ, అక్కలేని అన్నెసెసరీ గ్యాసెస్ బయటికి వెళ్ళటం కానీ జరగాలంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాణాయామం అది. ఆ నాడీ సరే ఇంటి అదే వచ్చేస్తున్నాయి. కపాలభాతి ప్రాణాయామాన్ని మాత్రం జాగ్రత్తగా నేర్చుకుని చేయాలి. అది నేను చూపిస్తా కానీ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయని చేసుకోవాలి. ఇది చేస్తే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఇందులో చేయకూడదు ఏంటంటే, చాలామంది కపాలభాతి ప్రాణాయామం చేసేటప్పుడు అంతేగాని చేయకూడదు. చాలా హెల్త్ పాడైపోద్ది. పొట్ట ఇలా రావాలి. అంతేగాని పొట్ట పైకి రాకూడదు. అది ప్రాక్టీస్ చేయాలి. షార్ట్ టిప్ చూసుకోవాలి పెట్టుకొని. ఈ కపాలభాతి ప్రాణాయామం చేసినందువల్ల ఎంత మేలు జరుగుతుందంటే శరీరానికి. రోజుకి 3 నిమిషాలు చాలండి, 5 నిమిషాలు అక్కర్లేదు. చేసుకుంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ వస్తుంది. బట్ హై బీపీ కానీ, హార్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే హార్ట్ ఆపరేషన్ అయినటువంటి వాళ్ళు కానీ, స్టెంట్స్ వేసుకున్నటువంటి వాళ్ళు కానీ, కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రాణాయామం చేయకూడదు, 100% చేయకూడదు. నెక్స్ట్ భస్త్రిక, చాలా ఈజీ అయిన ప్రాణాయామం అది. ఏంటి కష్టం దాంట్లో? అదే ఏంటి కష్టం దాంట్లో? ఏం లేదు. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం? మణిపూరక చక్రం, స్వాదిష్టాన చక్రం ఏరియా అంతా ప్యూరిఫికేషన్ ఎనర్జీ చెప్పుకున్నాము. అనాహతము, తర్వాత లంగ్స్, ఈ రీజియన్ అంతా కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇంకొక ప్రాణాయామం మాత్రం చెప్తాను. చాలా ప్రాణాయామాలు ఉంటాయి, ఆయన అక్కర్లేదు మనకి. కావాల్సి మీరు చేసుకోండి, నేను చెప్పట్లేదు. నెక్స్ట్ భ్రామరీ ప్రాణాయామం, తల భాగానికి చాలా. కపాలభాతి ప్రాణాయామం వాళ్ళండి. కపాల అంటే ఇది కదా, పొట్ట ఒకటే కాదండి, ఇది కూడా ప్యూరిఫై అవుతుందండి. కపాలం కదా ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ భ్రామరీ ప్రాణాయామం, గాలి ఊపి పీల్చుకుని బాగా చెవులు ఎలా మూసుకుని అది రోజు ప్రాక్టీస్ చేస్తే మెడిటేషన్కి ముందు కానీ భ్రామరీ ప్రాణాయామం చేసుకొని ఎవరైతే మెడిటేషన్ చేసుకుంటారో వాళ్ళు మెడిటేషన్లోకి చాలా ఈజీగా వెళ్ళగలుగుతారు. అంతేకాక ఈ బ్రెయిన్ సెల్స్ ఉంటాయి కదా, అవి మొత్తం యాక్టివేట్ అవుతాయి. ఇది సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొట్టమొదటి మామూలు ప్రాణాయామం చేసుకోండి, గాలి పీల్చుకొని గాలి వదులుకోండి. 2 అల్లోమిలోం ప్రాణాయామం చేసుకోండి. 3 కపాలభాతి చేసుకోండి. 4 ఏమో భస్త్రికా చేసుకోండి. 5 భ్రామరీ ప్రాణాయామం చేసుకోండి. రోజుకి 2 చేసుకోండి, ఎక్కువ అక్కర్లే. 5 ఒకరోజు చేసిన అవసరం లేదు. ఏమీ లేదు, ప్రశాంతంగా కూర్చుని గాలి పీల్చుకుంటూ గాలి వదులుతూ మనసంతా దాని మీదే పెట్టండి. ఎనఫ్. ఇట్ ఈస్ సో సింపుల్. మిగతా ప్రాణాయామాలు చేయకపోయినా పర్వాలేదు, ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. అది నేను వద్దని చెప్పట్లేదు. ఇది ప్రాణాయామం గురించి. నెక్స్ట్ ప్రత్యాహారానికి ఇంగ్లీష్లో విత్డ్రాయల్ అంటారు, అంటే లోపలికి తీసుకోవడం. ప్రత్యాహారానికి ఒకే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే తాబేలు.
తాబేలుని మించినటువంటి ఎగ్జాంపుల్ ప్రత్యాహారానికి ఇంకొకటి లేదు. తాబేలు ఏం చేస్తుంది? ఒక తలకాయ పైన పెట్టుకుంటుంది, 2 కాళ్ళు ముందుకు పెట్టుకుంటుంది, 2 కాళ్ళు వెనక్కి పెట్టుకుంటుంది. అది ఆహారం గురించి గార్డెన్లో తిరుగుతూ ఉంటుంది. ఏదో శబ్దం వినిపిస్తుంది. వెంటనే తాబేలు ఏం చేస్తుంది? కాళ్ళు లోపల 2 కాళ్ళు 4 కాళ్ళు లోపల తీసేసుకుని, తల లోపల తీసేసుకుని ఆ డిప్పలో ఉండిపోద్ది. వచ్చిన యానిమల్ చూస్తుంది, అటు ఇటు చూస్తుంది, పైన డిప్ప గట్టిగా ఉంటుంది. ఆ తినడానికి ఏం డిప్ప పనిచేయదు కదా. అటు ఇటు చూసి దాన్ని అటు ఇటు తిప్పి అది దాని మాన వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోగానే దీనికి ఆ వైబ్రేషన్ తెలుస్తుంది కదా. మళ్ళీ నెమ్మదిగా 4 కాళ్ళు తల తెచ్చుకుని తన గూట్లో తను వెళ్ళిపోద్ది. అట్లాగే యోగి అయినటువంటి వాడు పంచేంద్రియాలతో, జ్ఞానేంద్రియాలతో, కర్మేంద్రియాలతో జీవిస్తుంటాడు కాబట్టి కళ్ళు ఒక పక్క లాగుతుంటాయి, చెవులో పక్క వింటూ ఉంటాయి, 4వ పక్క రుచులు చెప్తూ ఉంటుంది, మనసు ఎటు ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా రకరకాలుగా ఈ పంచేంద్రియాల్లో పడిపోయి, బాహ్య ప్రపంచంలో పడిపోయి అన్ని పక్కల లాగుతూ ఉంటే, ఇంద్రియాలతో పాటు మనసు వెళ్ళిపోతూ ఉంటే మొత్తం మనసు చంచలమైపోయి అట్లా 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 కొట్టుకెళ్ళిపోతూ ఉంటాడు కదా. ఇది సంసార జీవి లక్షణం. అది యోగి ఏం చేస్తాడు? చూడకూడనటువంటి ఒక వస్తువు కనిపించింది అనుకోండి, వెంటనే దృష్టిని వెనక్కి లాగేసుకుంటాడు. వినకూడనటువంటి మాటలు వినిపిస్తున్నాయి అనుకోండి, వెంటనే వినే శక్తిని తనలోకి లాగేసుకుంటాడు. రాగోని ఆలోచనలు వస్తున్నాయి అనుకోండి మనసులోకి, మనసును తనలోకి తీసేసుకుంటాడు. ఆలోచనలు మనసును చేయనివ్వడు. అట్లాగే ఏదైనా ఒక వాసన, ఏదైనా ఒక వాసన వస్తుంది, ఆ తినకూడని ఆహారం తాలూకు వాసన అనుకోండి, అది ఆరోగ్యానికి పనిచేయింది అనుకోండి, ఆరోగ్యానికి హానికరం అనుకోండి, వెంటనే రుచి ఉంటుంది కదా నాలుక మీద, ఆ రుచిని లోపలికి తీసేసుకుంటాడు. అంటే ఏదైతే ఆకర్షణకి లోనయ్యి పంచేంద్రియాలతో, జ్ఞానేంద్రియాలతో మనస్సు పరిపరి విధాలు పోతూ ఉంటుందే, ఆ పరిపరి విధాలు పోతున్నటువంటి మనస్సును కూడా కలిపి ఏం చేస్తాడంటే ఇంద్రియాలని మనసులోకి లాక్కుని, మనసుని బుద్ధిలోకి లాక్కుని, బుద్ధిని తనలోకి వెనక్కి తీసేసుకుంటాడు. ఇది యోగి లక్షణం. ఇది ప్రత్యాహారం. అంటే ఈ ప్రత్యాహారం దేనికి పనికొస్తుంది అంటే, దేని మీద అయితే తన మనసును లగ్నం చేయాలో దాని మీద మాత్రమే మనసు లగ్నం చేస్తాడు తప్ప మిగతా వాటి మీద మనసు పానకపోవటం కానీ, దేన్ని తను మాట్లాడదలుచుకున్నాడో దాన్నే మాట్లాడతాడు తప్ప మిగతావి చేయకపోవటం కానీ, ధ్యానం మీద ఉన్నట్లయితే ధ్యానం మీద మాత్రమే మనస్సు ఉంటుంది తప్ప మనసుని పరిపరి విధాలు పోకుండా చేయటం కానీ, ఎక్కడా తన లక్ష్యం ఏదైతే ఉందో దాని మీద మాత్రమే మనసు అట్టిపెడతాడు తప్ప దానికి భిన్నంగా మనసు ప్రవర్తిస్తున్నప్పుడు వెంటనే తనలోకి తీసుకుని తనలోకి తను వెళ్ళిపోతాడు. ఎలాగైతే తాబేలు మొత్తం తనలోకి వెళ్ళిపోతుందో ఆ శక్తిని ప్రత్యాహారం అంటారు. యోగులందరూ కూడా చాలా వాళ్ళకి కావాల్సిన మాస్టరీ అంతా కూడా ప్రత్యాహారం దగ్గరే వస్తుంది వాళ్ళకి. ఇది ప్రత్యాహారం తాలూకు లక్షణం. అది నెక్స్ట్ ధారణ అంటే ఏంటంటే, ఏదైనా ఒక వస్తువు మీద మనస్సు నిలపగలగడం, దాని మీద మాత్రమే ఉండడం. ఈ ధారణ అనేది చాలా విస్తారమైనటువంటి ఒక ప్రక్రియ. ఇది ఈ ధారణ కొంతమందికి కొంతమందికి ఏది బై బర్త్ వస్తుంది. అవధానాలు చేసే వాళ్ళ ధారణ దీంట్లో భాగమే. అది ఎక్కువ ధారణ అనే వాడతాం కానీ వాళ్ళు కూడా ధారణ కావాలి. మరి సహస్రావధాని అంటారు. 1000 పద్యాలు గుర్తుపెట్టుకోవాలి. కొన్ని రోజుల పాటు చేస్తారు. ఇన్ని రోజుల్లో ఎంతమంది అడిగిన ప్రశ్నలు, పద్యాలు, శ్లోకాలు, వర్ణనలు మొత్తం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఎన్ని టెక్నిక్స్ ప్రాక్టీస్ చేసినా, ఎంత చేసినా కూడా మనసులో స్టోర్ అవ్వాలి కదా. అది ధారణ అంటే. దీనికి చాలా ప్రక్రియలు ఉంటాయి. ధారణకి చాలా ప్రక్రియలు, త్రాటకం అని అదని ఇదని చాలా ప్రక్రియలు చేయిస్తారు మన చేత. అని హఠయోగంలో చేయిస్తారు. రాజయోగంలో ఆ ప్రక్రియలు చేయించరు. రాజయోగంలో ధారణ అంటే అర్థం ఏంటంటే, దేని మీదైనా సరే మనస్సుని తదేకంగా నిలబెట్టడం. అది ధారణ అంటే. అది ప్రత్యాహారం అనేది కుదరదే. ధారణ అనేది ఎవరికి సాధ్యం కాదు. తాను ధరించుకున్నటువంటి వాడే ధారణకి సంతృప్తిగా ఉంటాడు. ధారణ అంటే అది. సో ప్రత్యాహారం అయితే ధారణ రావాలంటే మనం ఏం చేయాలి? ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు
అక్కడ దాకా వద్దండి, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది చిన్న టెస్ట్ లాంటిది అందరికి కూడా. మీరు ఒక అష్టకం తీసుకోండి, ఒక స్తోత్రం తీసుకోండి. ఆ స్తోత్రాన్ని చదివిన తర్వాత స్తోత్రం మొదలుపెట్టి పూర్తయ్యేంత వరకు ఆ స్తోత్రం మీదే మనసు పెట్టి, మనసు ఎటు అటు ఆలోచించుకుంటా ఆ స్తోత్రం చివరిదాకా దాని మీదే మనసు ఉందో లేదో ఒకసారి మీరు టెస్ట్ చేసుకోండి. సహస్రనామాల గురించి నేను చెప్పట్లా. నోటికి వచ్చింది స్తోత్రం, పురుషోక్తం నోటికి వచ్చింది, మరొకటి నోటికి వచ్చింది, మనం చదువుతున్నాం పూజలో. చదువుతున్నంతసేపు మన తాలూకు మనస్సు, మన తాలూకు ధ్యాస అన్నీ కూడా మనం చదువుతున్న దాని మీదే ఉన్నాయా? నోరు అలా చెప్తూ ఉంటుంది, నా నోటికి వరకు వచ్చు కాబట్టి మనసు ఎటే వెళ్ళిపోతుందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైనా. 100కి 99.9 మంది, ఆ 99 మందికి అలవాటు అయిపోయిన స్తోత్రం కాబట్టి స్తోత్రం పైకి చదువుతూ ఉంటాము, మనసు మాత్రం ఎటు వెళ్ళిపోతూ ఉంటుంది. స్తోత్రం మీదే మనసు నిలబడినప్పుడు ఆ స్తోత్రం తాలూకు అర్థం మీద ఎక్కడ మనసు నిలబడుతుంది? స్తోత్రం తాలూకు అర్థం మీదే మనసు నిలబడినప్పుడు ఆ స్తోత్రంలో చెప్పినటువంటి ధ్యాన ప్రక్రియ మీద ఎలా మనసు నిలబడుతుంది? ఇనున్నా ఇక్కడ దాని మీదే మనసు నిలబడినప్పుడు ఆ స్తోత్రం చదువుతున్నప్పుడు పుట్టేటువంటి ధ్వని తరంగాలు ఉంటాయి కదా, ఆ ధ్వని తరంగాలు క్రియేట్ చేసేటటువంటి ఒక వైబ్రేషన్ ఉంటుంది కదా, అక్కడ దాని మీద మనసు ఎలా నిలబడుతుంది? సాధన అంటే చిన్న విషయం కాదు కదా. సో అది ధారణ అంటే, దాన్ని సాధించుకోవాలి. ఇంకా ధ్యానం అంటే, ధ్యానం అంటే ఇది ఏదైతే ప్రోసంథం అని చెప్పామో దాని మీద మనసు నిలబడితే అదే ధ్యానం. ధ్యానం అని వేరేకేం ఉండదు. ఇప్పుడు ధ్యాన ప్రక్రియలు ఉన్నాయి కదా అంటారు మీరు, ఆ ధ్యాన ప్రక్రియలన్నీ ధారణ కిందే వస్తాయి. గురువు మధ్య మీద ధ్యానం చేయండి, అది ధారణ. అది హృదయంలో ఉండేటటువంటి పద్మం మీద ధ్యానం చేయండి, అది ధారణ. లేకపోతే ఏదైనా ఒక మంత్రం మీద, శబ్దం మీద ధ్యానం చేయండి, ఆ ధారణ. అది ఏదైతే మన ధారణలో చెప్పామో ఆ ధారణలో చెప్పింది అంతా కూడా నిలబడుతుంది కదా, చెదిరిపోకుండా, దాన్ని ధ్యానం అంటారు. అది అప్రయత్నంగా వస్తుంది. అది అందుకే ధ్యానం చేయడం కాదు, ధ్యానం జరగాలి సుమా అంటారు. ఇది ధ్యానం అంటే. ధ్యానానికి ప్రక్రియలన్నీ కూడా ధారణ కింద వస్తాయి, అవన్నీ కూడా. అందుకే ప్రత్యాహారణము, ధ్యానము, ధారణ, ధ్యానం 3 కలిసి ఒకటే. ఈ 3 కలిసే ప్రాక్టీస్ చేయాలి. ఇంధనకి ఏదో క్రియాయోగానికి ఎట్లాగైతే తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం అన్నాం కదా, ప్రత్యాహారము, ధారణ, ధ్యానాలు 3 కలిసే ప్రాక్టీస్ చేయాలి. దేనికి అది ప్రాక్టీస్ చేయడానికి లేవు. ఇక్కడ సమాధి అనేది అది మనకు వచ్చే స్థితి. అది ఏ స్థితిలో అయినా అది తప్ప. సమాధి అంటే ఏంటంటే ఇక ధారణ లేదు, ధ్యానం లేదు, ఇక ప్రత్యాహారం లేదు, ప్రాణాయామం లేదు, ఏమీ లేదు. సమాధి అంటే ఏంటంటే ఏమీ లేనటువంటి స్థితి. అంటే అక్కడ చెప్పడానికి ఎవడు అక్కడ ఉండడు, చూడటానికి ఎవడు అక్కడ ఉండడు. ధ్యానం ఉండదు, ధ్యానం చేసేవాడు ఉండదు, ధ్యాన ప్రక్రియ కూడా ఉండదు. అక్కడ ఏముంటుందో చెప్పడానికి కూడా ఎవడు ఉండదు అక్కడ. అది సమాధి స్థితి. అది నిర్వికల్ప సమాధి, సవికల్ప సమాధి స్థితి, సప్రజ్ఞాత సమాధి స్థితి. టెక్నికల్గా చాలా చెప్తారు. సింపుల్గా చెప్పుకోవాలంటే అర్థం ఏంటంటే, సమాధి అంటే ఎలా ఉంటుందంటే, సమాధి ఉన్నవాడు చెప్పడానికి వాడు అక్కడ ఉండడు, వాడు అసలు అక్కడ లేడు. త్రిపుటి అంటాం కదా, ఆ త్రిపుటి పోతే సమాధి అవుతుంది. ఇది అష్టాంగ యోగం గురించినటువంటి చాలా 5వ క్లాసు కూడా కానటువంటి సబ్జెక్ట్ని జూన్ 21 నాటికి ఊరికి తల్ల పాలు కొట్టేసుకుని, అమ్మ బాబాయ్ ధ్యానం అంటే ఎన్ని ఉంటుంది, సమాధి స్థితి అంటే సహజమైన స్థితి కాదు, ప్రాణాయామాలు ఎన్నో 100 ప్రాణాయామాలు ఉన్నాయి, కొన్ని 100 ఆసనాలు ఉన్నాయి, అయ్యో బాబాయ్ ఎవరు చేస్తారు ఇవన్నీ, వాహకులు ఇట్లా చెప్తున్నారు, ఇట్లా చెప్తున్నారు అనేటటువంటి గందరగోళం పడకుండా అష్టాంగ యోగాన్ని సింపుల్గా చెప్పే ప్రయత్నం మనం 5వ క్లాసు తాలూకు స్థాయిలో చెప్పడం కోసం నేను ప్రయత్నం చేశాను. ఎవరైనా విన్నటువంటి వాళ్ళు అదేంటి ధారణ అంటే ఇంతేనా, ఇంకా ఎంతో ఉంది కదా అంటే, ఎంతో ఉంది అని నాకు కూడా తెలుసు. ప్రాణాయామాలు ఎన్ని ఉన్నాయో నాకు కూడా తెలుసు. ధారణలో ఎన్ని ప్రక్రియలు నాకు కూడా తెలుసు. ఈవేళ ఈ పర్టికులర్ జూన్ 21 నాటికి మనం ఏం ప్రయాణం చేయబోతున్నామంటే, సింపుల్గా ఈ శరీర తత్వానికి సంబంధించినటువంటి ఆసనాలు, సులభమైన యోగ మార్గాన్ని ఏ సింపుల్ సమ్మరైజ్ చేస్తున్నాను.
శుభ్రంగా మటం వేసి కూర్చోండి. మటం వేసిన ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు కూర్చునే ప్రయత్నం మాత్రం చేయండి. కిందన మీ నడుము నొప్పులు మోకాళ్ళ నొప్పులు లేకపోతే సంగతి చెప్తున్నాను కదా. మంచం మీద కూర్చోండి. దీర్ఘంగా గాలి తీసుకోండి, దీర్ఘంగా గాలి బయటకు వదిలిపెట్టండి. ఈ చేస్తున్నంతసేపు మనసు దాని మీదే పెట్టండి. తర్వాత నేను చెప్పిన 4-5 ప్రాణాయామాల్లో ఏ ప్రాణాయామం బాగా నచ్చుతుందో ఆ ప్రాణాయామం చేసుకోండి. ప్రాణాయామం చేస్తున్నంతసేపు కూడా మనసు ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీదే పెట్టండి. ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీదే మనస్సు అలాగ పెట్టి గాలి పీల్చుకోవడంతో పాటుగా లోపలికి వచ్చి, గాలి పీల్చుకోవడంతో పాటుగా బయటికి వెళ్ళి లోపలికి వచ్చి, బయటికి వెళ్ళి లోపలికి వచ్చి, బయటికి వెళ్ళి మీ శ్వాసలతో పాటుగా మీ మనస్సు కూడా అటు అటు తిరుగుతున్నది కదా. ఇదే ధారణ అంటే. నేను సింప్లిఫై చేస్తున్నాను. అంటే యోగం అనేది ఎంత ఎఫెక్టివ్గా అడ్వాన్స్డ్ ప్రాక్టీస్ అనేటటువంటిది ఎంత సింపుల్గా చేయాలో నేను మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. రిపీట్ చేస్తున్నాను. శుభ్రంగా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా వెన్నుముక నిటారుగా పెట్టి కూర్చోండి. నెంబర్ 1, దీర్ఘంగా గాలి తీసుకోండి, మళ్ళీ గాలి వదలండి. మళ్ళీ నెమ్మదిగా దీర్ఘంగా గాలి తీసుకోండి, మళ్ళీ నెమ్మదిగా దీర్ఘంగా గాలి వదలండి. నెంబర్ 2. నెంబర్ 3, గాలి తీసుకుంటున్నంతసేపు మనస్సు ఉచ్ఛ్వాసం మీద పెట్టండి. గాలి బయటికి వదులుతున్నంతసేపు కూడా మనసు దాంతోనే ఉంచండి. మళ్ళీ గాలి లోపు తీసుకున్నంతసేపు కూడా మనసు గాలితో ఉంచండి. మళ్ళీ మనసు గాలి వదులుతున్నంతసేపు దాంతో ఉంచండి. ఈ మనసు గాలితో ఉచ్ఛ్వాస శ్వాసలతో పాటు గాలి మనసు ఉంటుంది చూసారా, దీనినే ధారణ అంటారు. అంతకన్నా బుర్ర పగల కొట్టుకోవాలండి. అప్రయత్నంగా ఈ పని మీకు చేస్తే మీకు ధారణ సిద్ధిస్తుంది. ఇంత సింపుల్ ప్రాక్టీస్తో. ప్రత్యాహారం అంటే ఏంటి? నెక్స్ట్ స్టెప్ చాలా జాగ్రత్తగా చెప్తున్నాను, వినండి. చాలా అద్భుతమైనటువంటి సైన్స్ని నేను సింప్లిఫై చేసి చెప్తున్నాను. నెక్స్ట్ ప్రత్యాహారం అంటే ఏంటంటే, మీ మనస్సుని శ్వాసలతో కలిపి కదా మనం చేసేటప్పుడు గాలి తీసుకున్నంతసేపు మనసు దాని మీద ఉంది కదా, వదులుతున్నంతసేపు మనసు దాంతోనే ఉంది కదా. ప్రత్యాహారంలో ఏం చేయాలంటే ఇక మనస్సుని ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద నుంచి డ్రాప్ చేసేయండి. అదే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఇంతవరకు మనస్సు దాంతో ఉంది, ఇప్పుడు మనసుని ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద నుంచి మనసుని మనం తీసేసాం. ప్రత్యాహారం అంటే లోపలికి వెళ్ళిపోవడం కదా. ఏ లోపలికి వెళ్తున్నాము జాగ్రత్తగా వినండి. ఏ లోపలికి మనం వెళ్తున్నాము అంటే, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అవి జరుగుతున్నాయా, మనం చేస్తున్నామా అంటే, అవి జీవి శరీరం ధరించినప్పటి నుంచి శరీరం వదిలిపెట్టేంత వరకు మనకి సంబంధం లేకుండా అవి జరుగుతూనే ఉంటాయి. వాటిని ఎవరు చేస్తున్నారు లోపల? ఏ శక్తి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరిపిస్తున్నది? ఏ శక్తి మనతో మాట్లాడిస్తున్నది? ఏ శక్తి వల్ల మనలో ఉండేటటువంటి ఇన్ని అవయవాలు పనిచేస్తున్నాయి అనేటటువంటి ఏదో ఒక శక్తి మనలో ఉండాలి కదా. సో అదే శక్తి ఏం చేస్తుందంటే మనలోంచి అదే గాలి తీసుకుంటుంది, అదే గాలి బయటకు వదిలిపెడుతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అప్పుడు ఈ స్టెప్లో? శ్వాసల మీద ఉండే మనసుని విత్డ్రా చేసి, అదే ప్రత్యాహారం అంటే, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎక్కడి నుంచి జరుగుతున్నాయో అనే దగ్గరికి మనస్సును తీసుకువెళ్ళి, ఆ నిశ్వాసాలు జరుగుతున్నటువంటి స్పందనలు ఎక్కడి నుంచి అయితే పుడుతున్నాయో దాని మీద మనస్సును పెట్టడం అనేటటువంటిదే ప్రత్యాహారం. అంటే మైండ్ విత్డ్రా చేస్తే మైండ్ ఏం చేస్తున్నాం మనం? ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద కాకుండా ఉచ్ఛ్వాస నిశ్వాసాల తాలూకు కేంద్రం ఏదో ఉంటుంది లోపల, ఏదో కేంద్రం నుంచి జరుగుతున్నాయి అవి, దాంట్లోకి మనసుని తీసుకెళ్ళి అక్కడ విత్డ్రా చేస్తున్నాం. ప్రత్యాహారానికి దీనికి మించినటువంటి సాధన మార్గం లేదు, గుర్తుపెట్టుకోండి. యోగా బుక్స్లో చాలా సాధన మార్గాలు చెప్తారు, హైయెస్ట్ సాధన మార్గం. దీనికి ఇంకొక సాధన మార్గం కూడా ఉంది. ఓంకారాన్ని కూడా మీరు దీంతో జతపరచుకోవచ్చు. అది కూడా పతంజలి దాంట్లో తస్య వాచక ప్రణవహ అనే సూత్రం ఉంటుంది. ఆ ఓంకారాన్ని కూడా ఎలా చేసుకోవాలంటే అది కూడా ఇక్కడే చెప్తాను మీకు, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి.
ఈ ప్రాసెస్ అంతా మీరు రాసుకుని పెట్టుకోవాలి. ఒక స్థాయిలో ఉన్నారు, ఇలా గాలి పీల్చుకోండి, ఒక స్థాయి దించండి. నేను కొంచెం తగ్గించి చెప్పాను. మళ్ళీ గాలి తీసుకోండి. మళ్ళీ గాలి తీసుకోండి. ఇంకా తగ్గించి చెప్పాను. మళ్ళీ గాలి తీసుకోండి. మళ్ళీ గాలి తీసుకోండి. మనం ఏం చేస్తున్నాం? ఓంకారాన్ని క్రమంగా ఎక్కడ తీసుకెళ్తున్నాం మనం? ఇంకా లోపల స్థాయిలోకి తీసుకెళ్తున్నాము. ఆ తర్వాత అక్కడ వదిలిపెట్టేసేసి మనసుతో ఓంకారం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయండి. అది చాలా కష్టమైన స్టెప్పు. దానికన్నా ముందు ప్రత్యాహారంలో నేను మీకేం చెప్పాను? ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏ కేంద్రంలో నుంచి అయితే పుడుతున్నాయో ఆ స్పందనలు పుట్టే చోటుని చూసుకోమని చెప్పాను కదా, అబ్జర్వ్ చేయమని చెప్పాను కదా. ఇందులో ఓంకారం చేసినంతసేపు ఓంకారంతో పాటుగా లోపుకలా వెళ్ళి ఓంకారం ఎక్కడి నుంచి పుడుతుందో అక్కడికి వెళ్ళడం కోసం ప్రయత్నం చేయండి. ఈ జన్మలో అది సాధ్యమైతే మనకి రెండో జన్మ ఉండదు. ఇక మనకి మీ శ్వాసలు పుట్టే కేంద్రాన్ని మనం పట్టుకోగలిగిన, మనస్సు అందులో లయమైన, ఓంకారం అనేది ఎక్కడి నుంచి పుడుతుందో దాన్ని మన మనస్సు పట్టుకోగలిగిన, అందులో లయమైన, నాకు తెలిసి సమస్త కర్మలు అక్కడ భస్మం అయిపోయి మళ్ళీ ఇంకో జన్మ ఉంటుందో లేదో మనకు తెలియదు. జన్మ అంతా ప్రయత్నం చేయవలసిన సాధన నేను మీకు ఇవాళ చెప్పాను. నెక్స్ట్ ప్రాణాయామం చెప్పాను, ప్రత్యాహారం చెప్పాను, ధారణ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద ధారణ చెప్పాను. ధ్యానం అంటే ఏంటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనించుకుంటూ కూర్చుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎక్కడి నుంచి పుడుతున్నాయో తెలుసుకోవడం చేసే ప్రక్రియలో మనస్సు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో లయమైపోయినప్పుడు ఆ ప్రక్రియనే ధ్యానం అంటాం. అందులో ఒకవేళ మీరు ఉండిపోతే అదే సమాధి. ఎంత సింపుల్ ప్రాసెస్ ఇది, చాలా అద్భుతంగా ఉంది. ఎంత సింపుల్ ప్రాసెస్. నేను చెప్పిన ప్రాసెస్ మీద నన్నే పుస్తకం రాయమంటే ఒక 400 పేజీల పుస్తకం రాస్తా విత్ ఆల్ ద సైన్స్ బిహైండ్ ఇట్. అర్థమవుతుంది. సో ఇంత ఈవేళ మాస్టర్ ఈకే గారు నాకు ఇచ్చినటువంటి ఆ యోగా జ్ఞానం అనండి, ఏదైనా అనండి, దాన్ని తాలూకు పాలంతా తోడుపెట్టి పెరుగు చేసి చిలికి అందులోంచి వెన్న తీస్తాం కదా, అట్లా వెన్న తీసినట్టుగా నేను ప్రజెంట్ చేయగలిగాను. ఇది చేసుకొని సరిపోతుంది. కొన్ని జన్మలకు సరిపడా సాధన ఇది. తర్వాత మీ ఇష్టం, అది ఎన్ని ఆసనాలు వేసుకుంటారో ఎన్ని ప్రాణాయామాలు చేసుకున్నారో తెలియదు. కానీ నిజమైన యోగ స్థితిలోకి వెళ్ళటానికి రోజుకి ఒక అరగంట సేపు ఈ ప్రాసెస్ అంతా మొత్తం ఎంతసేపు పడుతుంది అనుకుంటున్నారు మీరు? ఒక 30-45 మినిట్స్ పడుతుంది మన మనసు పెట్టి చేసుకుంటున్నట్లయితే. ఆ తర్వాత మన తాలూకు ధ్యాన స్థితిని బట్టి ఉంటుంది. ఇది చేసుకోండి, అందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది. ఈ జూన్ 21 యోగా డే సందర్భంగా అందరికి కూడా యోగాచార్యుడైనటువంటి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరబ్రహ్మ తాలూకు ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ నిర్వీ టీవీ వాళ్ళు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు వాళ్ళకు కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులు ఉండాలని చెప్తూ నమస్కారం. చాలా చాలా సంతోషం అండి. అద్భుతమైన జ్ఞానాన్ని మాతో పంచుకున్నందుకు చాలా కృతజ్ఞతలు. అష్టాంగ యోగంలో ఉన్నటువంటి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధుల గురించి, ఈ యొక్క 8 యోగాలు ఒక్కో స్టెప్ బై స్టెప్ గురించి, ఏదైతే చాలామంది ఆసన ప్రాణాయామాలే యోగా అనే రోజుల్లో ఉన్న జనాలు ఎక్కువ మంది, అలాగే యమ నియమాలను వదిలేస్తున్న జనాలు కొంతమంది,
అలాగే వచ్చేసి ప్రతి ఒక్కదాన్ని మత్తును కూడా సమాధి అనుకునే స్థితి నుంచి ఈ అన్నిటికీ ఒక క్లారిఫికేషన్ ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. నమస్కారం అండి. ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తీసుకున్నాం. మరొకసారి మరొక విశిష్టతతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.